టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం। ఆంధ్రప్రదేశ్ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలోని 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బృందావనం గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ రాజకుమారి, నగర డిప్యూటీ షేక్ సజిలా మరియు పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ 2014 జూన్ 21వ తేదీన ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆమోదించారు। యోగా వలన మనసు, శరీరం ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుందని, ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయని అన్నారు। యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలోని భాగం కావాలని వారు తెలియజేశారు। ఐక్యరాజ్య సమితిలో ఆమోదించి జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకోవాలన్న తీర్మానం పైన 2014లో ఇది జరిగింది। అప్పటి నుంచి మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం। ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో మనం చేస్తున్న యోగాని గుర్తించి అన్ని దేశాలు కూడా అవలంబించడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాయి। యోగా మనందరికీ తెలుసు, ఇట్స్ యూనిటీ ఆఫ్ సోల్ అండ్ మైండ్। అలాగే ఈసారి మనకు ఒక థీమ్ ఇచ్చారు, యోగా ఇస్ సెల్ఫ్ అండ్ ఫర్ సొసైటీ అని చెప్పి। అంటే మనము ఎప్పుడు మానసికంగా దూరంగా, శారీరకంగా దూరంగా ఉండడమే కాదు, ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే కాదు, సొసైటీ కూడా ఇలాగే ఉంటుంది। వెల్ బీయింగ్, ప్రతి ఒక్కరి వెల్ బీయింగ్ మనం కోరుకోవాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలి అన్న మంచి ఉద్దేశంతో ఈ సంవత్సరం మనకి ఇంటర్నేషనల్ యోగా డే మంచి థీమ్తో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము। ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్, మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేర ప్రతి జిల్లాలో కూడా ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు। మన జిల్లాలో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా అభినందనీయం। ఈ స్ఫూర్తి ప్రతిరోజు కూడా ఉండాలి మనకి। అలాగే చాలా మనకి ఇప్పుడుండే లైఫ్ స్టైల్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి। ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, లేదు అంటే మనం తీసుకుంటున్న వాటర్ వీటన్నిటి వల్ల కానీ, సో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏమున్నాయో వాటన్నింటినీ కూడా కంట్రోల్ చేయడానికి, ఎప్పుడు కూడా హార్మోనల్ డిసీజ్ బ్యాలెన్స్గా ఉండడానికి యోగా సహకరిస్తుంది। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాటించాలని నేను మనస్ఫూర్తిగా